సో హలో ఫ్రెండ్స్, మన పీసీ అనేది ఎప్పుడు కూడా హీట్ అయితే జనరేట్ అవుతుంటుంది కదా. దీనికి గల కారణాలు ఏంటి అని తెలుసుకుంటూ, అలాగే వీటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలన్న సొల్యూషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం మన పీసీ అనేది హీట్ అవ్వడానికి కొన్ని కారణాల గురించి అయితే మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ చూసుకున్నాం, మనకి మన క్యాబినెట్ ఏదైతే మనం క్యాబినెట్ తీసుకున్నాం కదా, దాని యొక్క ఎయిర్ వెంట్స్ అనేవి ఎక్కువగా ఉండేటట్టు అయితే మనం చూసుకోవాలి. ప్రాపర్ ఎయిర్ వెంటిలేషన్ లేకపోతే కనుక మన పీసీ అనేది హీట్ అనేది సాధారణంగా జనరేట్ చేస్తూ ఉంటుంది. ఆ హీట్ అనేది ఎప్పుడు కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉండాలన్నమాట. అలా అవ్వకపోతే కనుక మన పీసీ అనేది ఓవర్ హీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీని ద్వారా మన పీసీ కానీ లేదా అదర్ కాంపోనెంట్స్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకుంది ఏంటంటే, ఏదైతే మీ క్యాబినెట్ ఉందో ఈ క్యాబినెట్లోని సరైన ఎయిర్ వెంటిలేషన్స్ ఉండేటైతే చూసుకోవాలి. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే, మనకి మీరు ఒకవేళ మీ పీసీబీ మీరు ఓన్గా మీ పీసీబీలు చేస్తున్నా, లేదంటే మీరు బయట పీసీబీలు చేపిస్తున్నా, ఏదైతే థర్మల్ పేస్ట్ ఉంటుంది కదా, అది ప్రాపర్గా మనం యాడ్ చేయకపోతే కనుక, అంటే మనం ప్రాపర్గా దాన్ని థర్మల్ పేస్ట్ కనుక యాడ్ చేయకపోతే మైక్రోస్కోపిక్ గ్యాప్స్ అయితే వస్తాయన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే, మన పీసీ అనేది ఏదైతే హీట్ జనరేట్ చేస్తుంది కదా, అది సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వక పీసీ ఓవర్ హీట్ అయ్యే ఛాన్స్ అనేవి ఉంటాయి. సో మనం ఏదైతే థర్మల్ పేస్ట్ యూజ్ చేస్తామో అది క్వాలిటీగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటంటే ప్రాసెస్ చుట్టూరు కూడా మనకి థర్మల్ పేస్ట్ ఈవెన్గా సర్దుకునేటట్టు అయితే మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే, మనకి మన స్టాక్ కూలర్. సాధారణంగా మనం ఒక లిమిట్లో ఉన్నప్పుడు లేదా ఒక బడ్జెట్లోని పీసీబీలు చేస్తున్నప్పుడు మనం ఏదైతే ప్రాసెసర్ పర్చేస్ చేస్తామో దాంట్లో మనకి ఒక స్టాక్ కూలర్ అయితే రావడం జరుగుతుంది. మనం బడ్జెట్లో ఉంటాం కాబట్టి అదే స్టాక్ కూలర్ని అయితే మనం యూస్ చేస్తుంటాం కదా. బట్ ఒకవేళ మీకు మీ పీసీ అనేది రెగ్యులర్గా హీట్ జనరేట్ చేస్తుంది, లేదంటే మీరు ల్యాగ్ ఫేస్ చేస్తున్నారు, మీ పీసీ అనేది కొంచెం స్లోగా రన్ అవుతుందంటే, మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ స్టాక్ కూలర్ అనేది ఏదైతే ప్రాసెస్ నుంచి వచ్చే హీట్ ఉంటుంది కదా, అది సరిగ్గా మీకు బయటికి పుష్ చేయలేకపోతుంది. సో మీరు ఒకవేళ మీ అమౌంట్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని మీరు ఎయిర్ కూలర్ కానీ లేదా ఒక లిక్విడ్ కూలర్ కానీ మీరు పర్చేస్ చేసి ఇన్స్టాల్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. దీని ద్వారా ఏంటంటే, మీ ప్రాసెస్లో ఉన్నటువంటి హీట్ ఏదైతే ఉంటుంది కదా, ఇది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీని ద్వారా మనకి ఓవర్ హీటింగ్ ఛాన్స్ అనేవి తగ్గుతాయి అనమాట. అండ్ ఫోర్త్ వన్ చూసుకుంటే, మనకి మన కేబుల్ మేనేజ్మెంట్. సాధారణంగా మనం పీసీబీలు చేస్తున్నప్పుడు లేదంటే బయట పీసీబీలు చేయించినా సరే, మన కేబుల్స్ అనేవి సరిగ్గా మేనేజ్ చేసుకోకపోతే కనుక లోపల ఏదైతే ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ అనేది ఈవెన్గా మనకి బయటకి అయితే ఎయిర్ ఫ్లో అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల, కేబుల్స్ అడ్డంగా ఉండడం వల్ల ఈ మనకి హీట్ అనేది జనరేట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సాధారణంగా మన పీసీ అనేది 24/7 హీట్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. బట్ మనకి ఏదో ఒక లోపం వల్ల ఆ హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే లోపల ఆ హీట్ ఉండి అది ఓవర్ హీట్కి దారి అయితే తీస్తుంది. సో మీరు మీ పీసీబీలు చేస్తున్నా లేదంటే బయట ఎక్కడైనా చేపిస్తున్నా సరే, మీ కేబుల్ మేనేజ్మెంట్ అనేది చాలా సింపుల్గా ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే మీకు జిప్ టైస్ ఏవైతే ఇస్తారు కదా, వాటిని అయితే చాలా చక్కగా యూజ్ చేసుకోవాలి. మీ కేబుల్ మేనేజ్మెంట్ అనేది ఎంత ప్లెయిన్గా డీసెంట్గా అయితే ఉంటుంది కదా, ఆ టైంలో మీకు ఏమవుతుందంటే లోపల రూమ్ అనేది ఎక్కువ ఉంటుంది ఎయిర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి. దీని ద్వారా మీ పీసీ క్యాబినెట్ అనేది ఈజీగా ఈవెన్గా ఎయిర్ని అయితే స్ప్రెడ్ అయితే చేస్తుంది. సో హాట్ ఎయిర్ ఏదైతే మీ పీసీలో జనరేట్ అవుతుందో. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకుంటా, మనకి డస్ట్. మన పీసీలో ప్రతిరోజు కూడా మైక్రోస్కోపిక్ డస్ట్ ఏదైతే ఉంటుంది కదా, ఇదంతా కూడా ఎక్కువ శాతంలో స్ప్రెడ్ అవుతుంటుంది. మెయిన్ మన క్యాబినెట్ ఫ్రంట్ సైడ్ మనకి 3 ఫ్యాన్స్ అయితే ఉంటాయి కదా, అంటే ఇది అన్ని క్యాబినెట్స్కి అయితే వర్తించకపోవచ్చు, కానీ లేటెస్ట్గా వచ్చే క్యాబినెట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆర్జీబీ ఫ్యాన్స్ లేదా నార్మల్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి కదా, అలాగే ఎక్కువైతే ఫ్యాన్స్ ఉంటాయి చూడండి, ఆ ఫ్యాన్స్ యొక్క వింగ్స్కి ఎక్కువ డస్ట్ అయితే పేరుకుపోతూ ఉంటుంది. అలాగే మన పీసీలో కూడా డస్ట్ అనేది పేరుకుపోతుంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే, ఈ డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఎయిర్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. మన ఫ్యాన్ అనేది ఎంతైతే దాని యొక్క ఆర్పిఎంలో తిరగాలో ఆ ఆర్పిఎం మించి తక్కువ ఆర్పిఎంలో అయితే తిరుగుతుంది. దీని ద్వారా సరైన ఎయిర్ ఫ్లో లేకపోవడం వల్ల మీ పీసీ అనేది ఓవర్ హీటింగ్కి ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఈ కారణాల వల్ల మీ పీసీ అనేది ఓవర్ హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం వీటి యొక్క సొల్యూషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే, మనం తీసుకునే క్యాబినెట్ ఏదైతే ఉందో దాని యొక్క ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండేది చూసుకోవాలి. దాంట్లో ఎక్కువ ఎయిర్ వెంటిలేషన్స్ ఉండేది అయితే చూసుకోవాలి. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే, మనకి ఏదైతే మీరు స్టాక్లో యూజ్ చేస్తున్నారు కదా, మీరు దాన్ని అప్గ్రేడ్ చేసుకొని ఎయిర్ కూలర్ కానీ లేదంటే లిక్విడ్ కూడా కానీ వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి, ఒకవేళ మీకు ఎక్కువ ఓవర్ హీట్ అవుతుంది మీ పీసీ అనేది అనుకుంటే కనుక. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే, మనకి రెగ్యులర్ మెయింటెనెన్స్ అయితే చేయాలి. మన పీసీని ఎప్పుడు కూడా యూజ్ చేస్తుండడమే కాదు, వీక్లీ వన్స్ అయినా లేదంటే మంత్లీ ట్వైస్ అయినా సరే మన పీసీని ఎప్పుడు కూడా క్లీన్గా అయితే ఉంచుకోవాలి. ఇలా డస్ట్ పేరుకుపోవడం వల్ల కూడా మనకి పీసీ అనేది ఓవర్ హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. మేక్ షూర్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అయ్యిందని నేను అనుకున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటే. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.